మొన్న కృషి చెప్దాం అనుకున్నాను, టైం లేకపోయినా చెప్తాను. బాబు పాడేరులో ఉంటాడు. తను మంచి వాళ్ళు అందరూ ఎంబీటీఏ చదివి అయిపోయింది. పాడేరు వెళ్ళిన తర్వాత అక్కడ నుండి గుర్రం తోట కదా, గుర్రం తోట గుర్రం తోట అనేది అది 3 కొండలు ఎక్కితే ఆ 3 కొండలు నడుచుకొని వెళ్ళాలి. చూడండి, పాడేరులో మొత్తం బావులు ఉంటాయట. అవన్నీ దాటుకొని వెళ్ళిపోతే ఆ గుర్రం తోటలో అతడు నిజంగా పేదవాడే. సంవత్సరానికి 3 బస్తాలు పండుతుందట. ఆ 3 బస్తాలతోనే అతను బతుకుతున్నాడట. చాలాసార్లు చేశాడు. నేను చాలాసార్లు అతనికి చాలా డబ్బులు ఇచ్చాను, చాలాసార్లు. మొన్నసారి సడన్ గా మళ్ళీ ఫోన్ చేశాడు. ఫోన్ చేశాడు, ఏం చేశాడని ఎప్పుడు నేను అడగలేదు. అడిగాను, ఏదన్నా చేసావు, అసలు నువ్వు ఎలా బ్రతుకుతావు, నువ్వు ఎలా ఉంటున్నావు, మరి డబ్బులు ఎక్కడికి వస్తాయి, అసలు నీ జీవితం ఏంటి, అది మొత్తం అంతా స్టోరీ అడిగితే 3 బస్తాలు పండుతాయండి, ఇంకా పంటతోనే సరిపోకపోయినా దాంతోనే అడ్జస్ట్ అయిపోతున్నాను. మరి అంతకుముందు భీమవరం వచ్చి హోటల్లో పనిచేసేవాడు. ఎందుకు పనిచేసేవాడు? ఈ డిప్లొమా నుండి ఎంపీటీహెచ్ వరకు అతని దగ్గర ఫీజు లేక అతనేమో భీమవరం వచ్చి హోటల్లో పనిచేసి ఆ హోటల్లో పనిచేసినటువంటి డబ్బుల్ని నాకు నెలకు వచ్చిన జీతాన్ని 1000 రూపాయలు 1000 రూపాయలు పంపించి 6000 అయిన తర్వాత ఈ 6000 మళ్ళీ ఫీజు కట్టించుకొని మరి ఎంబీటీఎస్ పాస్ అయిపోడు కదా. మరి ఇప్పుడు అందుకే ఇంకెందుకు మరి నేను అక్కడికి వెళ్ళడం, ఇక్కడే ఉండిపోతాను. అలాగని అక్కడ పనిచేస్తూ అక్కడ సంఘాన్ని నడిపిస్తూ అక్కడ పనిచేస్తూ మొత్తం అక్కడ 4-5 ఏరియాల్లో అలాగే తిరుగుతూ అక్కడికి మన వేణు, పెళ్లికాయ ప్రసాద్ వీళ్ళందరూ ఉన్నారు. మొత్తం వీళ్ళందరూ వెళ్ళారు అక్కడికి, చాలాసార్లు వెళ్ళారు. విచిత్రం ఏంటంటే